వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ మిరపకాయ బజ్జీలు. చిన్న చిన్న టిప్స్తో ఈ మిరపకాయ బజ్జీలు పైన క్రిస్పీగా టేస్టీగా ఉండే విధంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చలికాలంలో సాయంకాలం వేడివేడిగా మిర్చి బజ్జీ వేసుకుని టీ పెట్టుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మిరపకాయతో సహా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బజ్జీ మిరపకాయలను తీసుకున్నాను. వాటర్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటి కొనలను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొనలు కట్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. విత్తనాలు పూర్తిగా తీసేసుకున్నట్లయితే కారం లేకుండా కమ్మగా ఉంటాయి బజ్జీలు తినేటప్పుడు. ఒకవేళ మీకు బజ్జీలు కొద్దిగా కారంగా ఉండాలనుకుంటే మిరపకాయ విత్తనాలు కొద్దిగా అలాగే ఉంచేసి కొద్దిగా తీసేసేయండి, సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన మిరపకాయలన్నిటికీ కూడా లోపలున్న విత్తనాలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి 1.5 స్పూను చాట్ మసాలా తీసుకోవాలి. మామూలుగా స్టఫింగ్ కోసం శనగపిండి, వాము, చింతపండు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి చాట్ మసాలాతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దీన్ని పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేతితో కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలకి ఈ చాట్ మసాలాను అప్లై చేసుకోవాలి. పూర్తిగా స్టఫింగ్ లాగా నిండుగా పెట్టకూడదు. ఈ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇవి తినేటప్పుడు పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేలితో అప్లై చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మిరపకాయలన్నిటికీ కూడా ఈ చాట్ మసాలాను అప్లై చేసుకోవాలి. ఈ చాట్ మసాలాలో ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయకూడదు. ఈ విధంగా అన్నిటికీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.5 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1/2 కిలో బజ్జీ మిరపకాయలకు 1.5 కప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వాము వేసుకోవాలి. రుచికి తగిన ఉప్పు, 1 చిటికెడు పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను వంట సోడా వేసుకోవడం మర్చిపోయినాను. మీరు 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. నేను చివరిలో పిండంతా కలిపేసిన తర్వాత వేసుకున్నాను. వంట సోడా కూడా వేసుకున్న తర్వాత పిండినంటిని చేత్తో ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బజ్జీ పిండి మాదిరి కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా కలుపుకోండి. పిండి అనేది మిరపకాయలకు అంటుకోవాలి. ఆ విధంగా ఉండే విధంగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చివర్లో వంట సోడా వేసుకున్నాను. మీరు ఉప్పు కారం అన్నీ వేసుకున్నప్పుడు వంట సోడా కూడా వేసేసుకోండి. 1 చిటికెడు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడు పిండిని గిన్నెతో ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వలన లోపల ఉన్న మిరపకాయ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ మరి ఎక్కువగా వేడవకుండా కొద్దిగా వేడైన తర్వాత మనం బజ్జీలు వేసుకోవాలి. వేసిన వెంటనే గంటితో కలపకూడదు. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకొని కాల్చుకోవాలి. పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఉంచకుండా ఒక 80 to 85% ఫ్రై అయినప్పుడు వీటిని తీసేసుకుందాము. రెండవసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఒక 80% ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. వీటిని తీసేసుకున్న తర్వాత రెండవ వాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇదే విధంగా రెండవ వాయిని కూడా వేసుకొని ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. వీటిని కూడా ఒక 80 to 85% ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఈ వాయి కూడా తీసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న వాయి ఉంది కదా, అవి కొద్దిగా చల్లారుంటాయి. ఇప్పుడు వీటిని వేసుకొని రెండవసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండవసారి ఫ్రై చేస్తున్నప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. లోపలున్న మిరపకాయ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇవి పూర్తిగా బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 సార్లు ఫ్రై చేయడం వల్ల మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలాగే కలర్ కూడా బాగా వస్తాయి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెండవసారి వేసుకున్న వాయి ఉంది కదా, అది కూడా కొద్దిగా చల్లారి ఉంటుంది. వాటిని కూడా రెండవసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండోసారి ఫ్రై చేసుకున్నప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.